హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు మన వీడియోలో పానీపూరి ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ప్రాసెస్ లోకి వెళ్ళిపోయే ముందు మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు, పానీపూరి ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము. ఒక మిక్సీ జార్ తీసుకున్న తర్వాత దానిలో కొత్తిమీర, పుదీనా గుప్పిలంతా తీసుకోండి. ఒక 2 పచ్చిమిర్చి, అల్లం ముక్క, కొంచెం జీలకర్ర వేసి మిక్సీ చేసిన తర్వాత ఆ లిక్విడ్ లో కొంచెం చింతపండు గుజ్జు కూడా వేసి అది పక్కన పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకుని ఇన్స్టెంట్ పూరీలు వేసుకుని దాన్ని ఫ్రై చేసాము అంటే, అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేశారు అంటే చాలా మంచిగా పొంగుతాయండి. ఒకవేళ ఆయిల్ సరిగా హీట్ అవ్వకపోతే పూరీలన్నీ కూడా స్టఫ్ గా అయిపోతాయి. సరిగా చూసి పెట్టుకోండి. తర్వాత స్టఫింగ్ కోసం అని చెప్పేసి పొటాటోస్ తీసుకుని దానిలో పైన ఇచ్చిన ఇంగ్రీడియంట్స్ అన్ని వేసి పక్కన పెట్టుకోండి. తర్వాత హోల్ చేసి దాని మధ్యలో పొటాటో స్టఫింగ్ ఇచ్చాము అంటే ఎమ్మి టేస్టీ పానీపూరి రెడీ.